హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరట్టు ఎలా చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. ముందుగా గ్లాసున్నర తీసుకున్నాను. పెసలు తీసుకొని ఇట్లా కడుక్కొని డే నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. అలానే హాఫ్ గ్లాసు బియ్యము కడిగి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం మెంతులు, ఒక 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా హెల్త్ కూడా చాలా మంచిది. నేను మెంతులు తీసుకున్నాను. ఇట్లా నైట్ మొత్తం నానబెట్టుకున్నాక మార్నింగు ఇట్లా వాష్ చేసి 2 మిక్స్ చేసినాక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది పెసరట్టు. మిక్సీ వేసుకున్నాక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ పక్కన పెట్టుకున్నాక దోశ వేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని దోశ వేసుకొని దాని మీద ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆనియన్స్ వేసుకున్నాను. క్యారెట్ కానీ వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ వేసుకొని కాల్చినాక మరో సైడ్ కూడా ఇలా కాలనివ్వాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. కొంతమందికి పెసరట్లు రావు. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా దోశ వేసి చూపిస్తున్నాము. ఇట్లానే అల్లం చట్నీ ఉంది కదా, అల్లం చట్నీ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అల్లం చట్నీ కూడా ఈ నెక్స్ట్ వీడియోలో అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాము. చూసారా ఎంత చక్కగా వచ్చినాయో? ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.